బ్రేకింగ్ న్యూస్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ మూలాలపై సిట్ దర్యాప్తు జరపనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలపైన సిట్ కూపీ లాగనుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం పైన, అక్కడ ఉపయోగించినటువంటి డ్రగ్స్ లింకులపైన, ఇంకా ఇతరత్ర లింకులపైన, రియల్ ఎస్టేట్ వ్యాపారాల లింకులపైన ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, ఇటువంటి డ్రగ్స్ వ్యవహారాలు, లావాదేవీలు ఇవన్నీ ఇంకా ఎప్పటి నుంచి సాగుతున్నాయి దానిపైన పూర్తిగా సమాచారం తెలుసుకోవడం కోసం సిట్ పనిచేయబోతోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సాగర్, సిట్ ఇప్పటికే ఏర్పాటైంది. సిట్ ఏ అంశాలపైన ఫోకస్ చేయబోతుంది? వీళ్ళ మూలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపార మూలాలు కావచ్చు, ఈ డ్రగ్స్ వెనకాల ఉన్నటువంటి ఇంకా వ్యక్తులు ఎవరు, ఆ మూలాలన్నీ కూడా ఛేదించడం కోసంగా సిట్ ఎప్పటి నుంచి రంగంలోకి దిగబోతోంది? రాజేష్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీలో ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న మూలాలతో పాటుగా అందులో మొత్తం 11 మంది పాల్గొన్నారు. అందులో ఏపీకి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రిషిత్ రెడ్డి లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్పులు జరిపిన ఉదంతం కూడా కొంత పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి ఈ కేసులో డ్రగ్స్ మూలాలతో పాటుగా పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారు, గతంలో తరచూ జరిగినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ పార్టీ ఏర్పాటు చేసిన ఒక పెద్ద డీల్ కోసం ఇది ఏర్పాటు చేసినట్లు కొంత ఆరోపణలు, సమాచారం వస్తున్న నేపథ్యంలో అవన్నీ అంశాలపైన, అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు పాల్గొన్నారు, ఇంకా ఎవరైనా పార్టీలో పాల్గొని బయటికి వెళ్ళారా, లేదంటే ఇంకా పార్టీలో పాల్గొనాల్సిన వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే వివిఐపీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటు పొలిటికల్ రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొన్న నేపథ్యంలో ఇందులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. డ్రగ్ మూలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, లేదంటే ఇతర దందాల కోసం ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో దీని తెర వెనుకన్నటువంటి అంశాలపైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేసింది. అందులో పాల్గొన్న వారిని కూడా అందరిని, మొత్తం 11 మంది అందులో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారందరికీ కూడా మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి, ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారి నమిత్ శర్మ, ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వారిని కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. సిట్ దర్యాప్తులో డ్రగ్స్ మూలాలతో పాటుగా అసలు డీల్స్ ఏం జరుగుతున్నాయి, ఫామ్ హౌస్ వేదికగా జరుగుతుంది. ఎందుకంటే తరచూ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తరచూ వివాదాల్లోకి నిలుస్తుంది. తరచుగా డ్రగ్ పార్టీలు జరుగుతున్నట్లుగా కూడా అనుమానిస్తున్న పోలీసులు కీలకంగా ఈ డ్రగ్స్ పార్టీల తెర వెనుక ఉన్నటువంటి మూలాలు, ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, అందులో జరుగుతున్నటువంటి డీల్స్ ఏంటి అన్న అంశాలపైన కూడా ఇటు పోలీస్ శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒక డ్రగ్స్ మూలాలతో పాటుగా అసలు ఆ ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఇతరత్ర లావాదేవీలు ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి డీల్స్ మాట్లాడే క్రమంలో ఎప్పుడు డ్రగ్స్ ఉపయోగిస్తారా, ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు, ఈ డ్రగ్స్ని వ్యవహారాన్ని మొత్తం ఎవరు డీల్ చేసేది ఎవరు అనే దానిపైన సిట్ అధికారులు ఫోకస్ చేయబోతున్నారు.